డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి అది అర్హత పొందిన స్థాయి ఇంకా అందలేదు మరియు ఆ స్థాయి ఎలా పొందవచ్చు? ఈ ఇంటర్వ్యూలో చాలా సమాచారం ఉంది. గౌతమ్ ప్రభుత్వం 27 సంవత్సరాల అనుభవం 27 నిమిషాల్లో మీకు లభిస్తుంది. మీరు చివరి వరకు ఉంటే. మిత్రులారా నమస్కారం. ఆదాబ్. సిస్కా చాట్ విత్ సేంద్రవత్స్ యొక్క కొత్త ఎపిసోడ్లో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. 1 జనవరి 2018లో మేము మీ ముందుకు చాట్ విత్ సేంద్రవస్ యొక్క మొదటి ఎపిసోడ్ను అందించాము. ఈ దృష్టితోనే మేము ఈ ఛానల్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని సమీకరించబోతున్నాము. అందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం ద్వారా వారి నుండి మేము నేర్చుకుంటాము మరియు మన జీవితంలో వాటిని అమలు చేసి విజయాన్ని సాధిస్తాము మరియు విజయాన్ని పెంచుతాము. ఆ సమయంలో మా వద్ద ఎలాంటి సబ్స్క్రైబర్ లేదు, మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. కానీ మీరు అందరూ ఇంత ప్రేమ చూపించారు. దానివల్లనే ఈరోజు మన అతిథిగా ఉన్న వ్యక్తిని మొత్తం హిందుస్థాన్ గుర్తిస్తుంది. వారు కోట్లాది మంది జీవితాలను తాకారు. వారి ప్రేరణతో లక్షలాది మంది డైరెక్ట్ సెల్లింగ్ను కెరీర్గా స్వీకరించారు. మీ ముందుకు వారిని పరిచయం చేయడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. అయితే వారి సొంతంగా ఒక పెద్ద కంపెనీ ఉంది మరియు ఈ ఛానల్లో మేము కంపెనీ గురించి ఒక పరిమితిని పాటిస్తాము. వారి గురించి మరో పరిచయం నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. వారు డైరెక్ట్ సెల్లింగ్ కౌన్సిల్ చైర్మన్. అసోచాం యజమానులకు స్వాగతం. గౌతమ్ బాలి సార్ ఈరోజు మా గౌరవ అతిథి. చాలా చాలా స్వాగతం. చాలా ధన్యవాదాలు సురేందర్ జీ నన్ను ఆహ్వానించినందుకు. నేను ఉత్సాహంగా ఉన్నాను సార్. ఈరోజు ఒక గొప్ప వ్యక్తిత్వంతో కలిసి ఉండటం వల్ల నర్వస్గా ఉన్నాను. అలా జరగదు. అసలు ఈరోజు నేను మాత్రమే, ఎందుకంటే నేను కూడా అనుసరిస్తున్నాను. సురేందర్, మీరు ఈ ఇండస్ట్రీ గురించి అద్భుతమైన పని చేస్తున్నారు. ప్రజలకు సమాచారం మరియు మార్గదర్శకత్వం ఇవ్వడానికి నిజంగా గౌరవంగా ఉంది. ధన్యవాదాలు సార్. మీకు కొంచెం మేము ఒక చిన్న వీడియో పెట్టాము సార్. కమింగ్ సూన్లో దానికి చాలా వ్యూస్ వచ్చాయి. సాధారణంగా కమింగ్ సూన్ వీడియోలకు వ్యూస్ రావు. చాలా పెద్ద జాబితా ఉంది. ప్రజలు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. కొంత నేను చదవాలనుకుంటున్నాను సార్. కొంతమంది రాసినవి గులాం మహమ్మద్ రాస్తున్నారు. ఒక జిందాబాద్ వ్యక్తిత్వం డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ఉదాహరణ. కొత్త ది విశ్వకర్మ రాశారు. కోట్లాది మంది జీవితాలను మార్చే డైరెక్ట్ సెల్లింగ్ దేవుడు వస్తున్నాడు. రాతిక్ రాశారు. నెట్వర్క్ మార్కెటింగ్లో డైనమిక్ వ్యక్తిత్వం. నేను ఒక పెద్ద అభిమాని. ప్రశాంత్ కుమార్ రాశారు. డైరెక్ట్ సెల్లింగ్ యొక్క నిజమైన హీరో యొక్క ఘనమైన ప్రవేశం జరుగుతోంది. గ్రో విత్ రాజేంద్ర పాల్ రాశారు. డైరెక్ట్ సెల్లింగ్ యొక్క మహానాయకుడు. చివరి వ్యాఖ్య చదువుతున్నాను. సార్, నేను అనూప్ కుమార్, ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పితామహుడు. అందుకే చాలా ప్రేమిస్తారు సార్. ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు మరియు మీరు అర్హులు. సార్, ఈ అన్ని ప్రశంసలు. సార్, నేను అర్హుడిని కాదు. నా అభిప్రాయం ప్రకారం ఈ పరిశ్రమ ఈ విషయాలను అర్హత పొందుతుంది. చాలా మంది ఇంత ప్రేమ ఇచ్చినందుకు నిజంగా కృతజ్ఞతలు. కానీ నేను ఎప్పుడూ అలాంటి ఏదైనా చేశానని నేను అనుకోను. నేను ఈ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ చేయాల్సినదే చేశాను. మేము ప్రజల జీవితాలను మార్చగలిగితే నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. వారి జీవితంలో కొంత మార్పు తీసుకురాగలిగితే అందరికీ చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మహాత్మా గాంధీ గారిని ఒకసారి ఎవరో అడిగారు, మీరు నాకు కొంత జ్ఞానం ఇవ్వండి, కొంత విద్య ఇవ్వండి. ఈ సంఘటనను నేను ఎక్కడో చదివాను. అప్పుడు గాంధీ గారు వారి ఏదో సహచరుడు గాంధీ గారి జీవిత చరిత్ర చదవమని చెప్పారు. అది చదివితే మీకు చాలా విద్య లభిస్తుంది. అందువల్ల మహానుభావుల జీవితాలు చాలా నేర్పిస్తాయి సార్.
మేము మీ ఇప్పటి వరకు జీవితం గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎక్కడ చదువుకున్నారు? ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎలా ప్రవేశించారు? మరియు ఇప్పటి వరకు ప్రయాణం ఎలా ఉంది? సార్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు చాలా దయగలవాడు. చాలా, చాలా దయగలవాడు. ప్రతి విషయంలో నా కొంచెం నేపథ్యం ఉంది. నా జననం జరిగింది. నా తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవారు. మా కుటుంబం వంశపారంపర్యంగా జమ్మూ, కాశ్మీర్‌కి చెందినది. కానీ 1947లో వారు ఢిల్లీకి వలస వెళ్లారు. అందువల్ల నా జననం ఢిల్లీ జరిగింది. నాకు 2 పెద్ద అక్కలు ఉన్నారు. మరియు నేను ఇంట్లో చిన్నవాడిని. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో నా చదువు జరిగింది. ఆ తర్వాత నా తండ్రి ట్రాన్స్ఫర్ చండీగఢ్‌కి జరిగింది. చండీగఢ్‌లో 3 సంవత్సరాలు చదివాను. ఆ తర్వాత 5 సంవత్సరాలు. సార్, ఇలా సహారన్పూర్ నుండి జమ్మూ వరకు వెళ్ళి నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మరియు అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సేల్స్ మార్కెటింగ్లో చేసిన తర్వాత నా ఉద్యోగం ఫైజర్లో వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ. వారితో సుమారు 12 సంవత్సరాలు నేను పనిచేశాను. మరియు 1996లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ ఇండస్ట్రీ ఇండియాలో ప్రారంభం అవుతున్నప్పుడు అప్పుడు నాకు ఈ ఇండస్ట్రీ గురించి ఏమీ ఐడియా లేదు. కానీ ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజలతో కలిసి పనిచేయడం ద్వారా ప్రజలు ఈ ఇండస్ట్రీ గురించి నేర్చుకున్నారు. అందువల్ల నేను కూడా ఇందులో నేర్చుకున్నాను. ఆ కంపెనీతో నేను ఇప్పటికీ చెబుతాను నా మొదటి ప్రేమ. ఎందుకంటే అది నాకు ఈ ఇండస్ట్రీ గురించి అన్నీ నేర్పింది. వారిని వదిలి నేను మరో కంపెనీలోకి వెళ్ళాను. ఉపాధ్యక్షుడు అక్కడే ఉన్నాడు. అక్కడ సుమారు 2 సంవత్సరాలు పని చేశాను. తర్వాత ఒక కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యాను. నేను చాలాసార్లు కంపెనీలను మార్చడానికి కారణం నా ఆలోచన భిన్నంగా ఉండటమే. అన్ని కంపెనీలు చాలా అద్భుతమైనవి. కానీ నాకు అనిపించింది ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో చేయగలిగినది ఏ కంపెనీలు చేయడం లేదు. మేము చాలా సూచనలు ఇచ్చాము. కానీ కంపెనీల మేనేజ్మెంట్ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. అప్పుడు నేను అనుకున్నాను, ఎప్పటి వరకు ఇతరులపై వేలెత్తి చూపుతాను వారు చేయనివ్వలేదు అని. నా మీదే వేలెత్తి చూపి ఒక కుటుంబాన్ని నిర్మించాలి. ఈ ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా లభించే గౌరవం. భారతదేశంలో కూడా ప్రజలకు దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. గౌరవంతో పనిచేయాలి. తమ కెరీర్ను ఎంచుకోవాలి. 2004లో మేము ఈ కుటుంబాన్ని ప్రారంభించాము. తదుపరి సంవత్సరం మేము మా 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటాము. మరియు నా చెప్పదలుచుకున్నది ఏమిటంటే గత దాదాపు 18 సంవత్సరాలలో మా ప్రజలు మమ్మల్ని కోరిన ప్రతిదీ మేము చేయగలిగాము. మరియు ఒక స్వీయ నియంత్రిత సంస్థగా మా ప్రజల గురించి మేము ఆలోచించాము. మరియు పైవారి కృపతో మేము లక్షలాది మంది జీవితాలను మార్చగలిగాము. అందువల్ల అది నా సంక్షిప్త నియమాలు. మీకు ఎప్పుడూ ఒక విషయం చెబుతారు, ఆలోచించే ధైర్యం కలిగి ఉండండి. కానీ ఒక సాధారణ వ్యక్తి, ముఖ్యంగా అతని నేపథ్యం బలంగా లేకపోతే, అతని స్కూలింగ్ చాలా బాగా జరగకపోతే, కాలేజీ మంచి సంస్థల నుండి చేయకపోతే, అతను పెద్దగా ఆలోచించలేడు. మరియు మీరు ఎల్లప్పుడూ ఈ విషయంపై దృష్టి పెడతారు. పెద్దగా ఆలోచించే ధైర్యం కలిగి ఉండండి. అందుకే ప్రత్యేకంగా అటువంటి వారు ఎక్కడో ఒకచోట పెద్దగా ఆలోచించలేకపోతున్నారు. ఎక్కడో ఉద్యోగంలో ఇరుక్కుపోయారు. పెద్దగా ఆలోచించలేకపోతున్నారు. మీ వద్ద నుండి ఒక మంచి సూచన సార్, దయచేసి చెప్పండి, జీవితానికి పెద్దగా ఆలోచించగలిగేలా. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పెద్దగా ఆలోచించని వారు నిజంగా భయపడతారు కూడా. ఎందుకు భయపడతారు అంటే వారు ఆలోచిస్తే మరియు వారికి విజయము రాకపోతే ప్రజలు వారి మీద నవ్వుతారని. నా మొదటి ఎల్లప్పుడూ ఆలోచించే విధానం అది ఉండేది. దాని ద్వారా మేము చేశాము. మరియు నా డిస్ట్రిబ్యూటర్లకు, సోదరులు మరియు సోదరిమణులకు అందరికీ నేను ఇదే మార్గదర్శకత్వం ఇస్తాను. ఈ భయాన్ని తొలగించండి.
మరియు మీరు పెద్దగా ఆలోచించకపోతే పెద్ద పని చేయలేరు. లేదా ఏమైంది విఫలమవ్వడం ఎక్కడైనా జరుగుతుంది. ఒకసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది, కానీ 10వ సారి మాత్రం కాదు. కాబట్టి మీరు డైరెక్ట్ సెల్లింగ్ పరీక్షను పూర్తిగా తెలుసుకుంటారు. సార్, ఇండియాలో ఉన్న అన్ని అద్భుతమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు, ఆ కంపెనీలు అంత అద్భుతమైన పని చేశాయి. ప్రజల జీవితాలను మార్చడానికి. అలాంటి వారు ఉన్నారు. వారు కళ్ళతో చూడలేరు. నెలకు 3,50,000 ఆదాయానికి చేరుకున్నారు. మాట్లాడలేరు, వినలేరు. అలాంటి వారు 1.5 లక్షల ఆదాయం, చదువుకోని వారు 8 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఉంటే ఆ వ్యక్తులలో కూడా ఇదే భయం ఉండేది. అంటే వారికి చదువు లేదు, లేదా ఎవరో చూడలేరు, ఎవరో మాట్లాడలేరు, ఎవరికైనా ఇంగ్లీష్ రాదు, ఎవరో తడబడతారు లేదా తడబడుతూ మాట్లాడతారు. మన దగ్గర పెద్దగా ఆలోచించేవారు మరియు భయాన్ని తొలగించేవారు. వారు అనుకునే అన్ని అంగవైకల్యాలను అవి వారి శక్తిగా మారవచ్చు అని భావిస్తారు. మరియు ప్రజలు వారిపై గర్విస్తారు, వారి ఉదాహరణ ఇస్తారు, వారిని అనుసరిస్తారు. కానీ ఈ అందరూ విజయవంతం కావచ్చు అంటే నా అభిప్రాయం ప్రకారం ఎవరైనా వ్యక్తి పెద్దగా ఆలోచిస్తే మరియు ఈ పరిశ్రమపై పూర్తి విశ్వాసం ఉంచితే మరియు తనపై కూడా విశ్వాసం ఉంచగలిగితే ప్రతి వ్యక్తి ఈ పరిశ్రమలో విజయవంతం కావచ్చు. అది గొప్ప విషయం, సార్. మరియు మీరు తీసుకున్న ఉదాహరణలు కొన్ని వ్యక్తులు కనిపించరు, కొన్ని మాట్లాడలేరు. వారు ఈ పరిశ్రమలో అంత బాగా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మిగతా వ్యక్తులు కూడా ఈ పరిశ్రమలో చేయగలరు మరియు ఎక్కడైనా చేయగలరు. మనం పెద్ద ఆలోచన గురించి మాట్లాడితే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ భవిష్యత్తు ఎంత పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు 2023లో ఉన్న 2050లో మీరు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ ఎంత పెద్ద రూపాన్ని చూస్తారు? సార్, ఈ రోజున చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద జనాభా. అవును సార్, ప్రపంచంలోని మనం యువతరంలో ఉన్న దేశం. మా జనాభాలో 70% కంటే ఎక్కువ మంది వయస్సు 35 సంవత్సరాల కంటే తక్కువ. అవును సార్, ఇంత పెద్ద మధ్యతరగతి జనాభా ఉంది. వీరికి ఖర్చు చేయగల ఆదాయం చాలా పెరిగింది. ఇంకో విషయం, ప్రజలు తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని, తమ జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటున్నారు. అంతటి అవకాశాలు మరెక్కడైనా ఉంటాయా? లేదు. అందుకే నా ఆలోచన ఏమిటంటే, వాస్తవానికి గణాంకాలు అవి చెబుతున్నాయి. మనం చూస్తున్నాం, ఈ పరిశ్రమ ఒక మల్టీ బిలియన్ డాలర్ పరిశ్రమగా మారబోతోంది. ఈ రోజున ప్రపంచంలోని టాప్ డైరెక్ట్ సెల్లింగ్ దేశాలలో భారతదేశం పేరు చేరింది. అవును సార్. మరియు తరువాత వచ్చే దాదాపు 15 సంవత్సరాలలో నేను చెప్పాలంటే ప్రపంచంలోని టాప్ 3 మార్కెట్లలో డైరెక్ట్ సెల్లింగ్లో భారతదేశం ఉంటుంది. అది సార్, అది అద్భుతమైన సామర్థ్యం. మరియు అందువల్ల ప్రజలు ఈ పరిశ్రమను తమ కెరీర్గా ఎంచుకుని భవిష్యత్తులో తమ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. మార్కెట్ ఇప్పుడే పెరుగుతోంది. ఇప్పుడే నియమాలు వచ్చాయి. బ్యూరోక్రసీ నుండి మొత్తం వ్యవస్థ దీనిని అర్థం చేసుకుంటోంది. మంచి కంపెనీలు ఏమిటి, తప్పు కంపెనీలలో కాదు, ప్రజలు తెలుసుకుంటున్నారు. దాని గురించి వారికి అవగాహన వస్తోంది. ముందు చాలా సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో స్థిరత్వానికి ఎలాంటి ఉదాహరణలు ఉండేవి కాదు. నేటి రోజున మీరు విజయవంతమైన వారిని చూస్తున్నారు. ఒక్కొక్క కంపెనీలో గత 15-20 సంవత్సరాలుగా నిరంతరం ఆదాయం పొందుతూ నిరంతరం ఎదుగుతున్నారు. మరియు రాబోయే కాలానికి నేను చెప్పదలిచిన మరో విషయం, గత 5 ఏళ్లలో నేను చూసినది సార్ యొక్క ఫస్ట్ జనరేషన్ డైరెక్ట్ సేల్స్ వారు నేటి రోజున వారి సెకండ్ జనరేషన్ అంటే వారి పిల్లలు, కుమారులు లేదా కుమార్తెలు కూడా డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తున్నారు. అక్కడ తల్లిదండ్రులకు ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంత నమ్మకం ఉందో మరియు వారికి దాని భవిష్యత్తు ప్రకాశవంతంగా కనిపిస్తోంది. అందుకే వారు తమ 18-19 సంవత్సరాల యువ పిల్లలను ఈ ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నారు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ భవిష్యత్తు చాలా బలంగా మరియు చాలా గొప్పగా ఉంది. సార్, మేము కూడా ఒక ప్రయత్నం చేశాము.
ప్రజలలో నమ్మకాన్ని పెంచడానికి మేము 4 ఎపిసోడ్లు కంటిన్యూ చేశాము. అందులో మేము ఫస్ట్ జనరేషన్ మరియు సెకండ్ జనరేషన్ ఇద్దరిని ఆహ్వానించాము. అప్పుడు వారు తమ అనుభవాలను పంచుకున్నారు. వారు తమ నెక్స్ట్ జనరేషన్ను ఎలా తీసుకువచ్చారో చెప్పారు. మరియు నా వద్ద 1, 2 ఉదాహరణలు కూడా ఉన్నాయి. సార్, థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసింది. అంటే పరిశ్రమలో 24, 25 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వారి థర్డ్ జనరేషన్ ఇప్పుడు పనిచేస్తోంది. మీరు చాలా మంచి విజన్ ఇచ్చారు సార్. ప్రస్తుతం ప్రపంచ ఫెడరేషన్ డైరెక్ట్ అసోసియేషన్ ప్రకారం మన స్థానం ప్రపంచంలో 11వది మరియు మీరు చెప్పినట్లు 15 సంవత్సరాలలో 3వ స్థానంలో టాప్ 3లోకి రావడం పరిశ్రమ కోసం మన దేశానికి ఒక గొప్ప విజన్ మరియు గౌతమ్ సార్ చెబుతున్నారు కాబట్టి దానికి ఒక గొప్ప అర్థం ఉంది మరియు చాలా పెద్ద నమ్మకంతో మీరు ఈ పరిశ్రమలో ఖచ్చితంగా పని చేయాలి. 1, 2 సీరియస్ టాపిక్లు చర్చించాలనుకుంటున్నాను. ఈ సమయంలో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు 96 నుండి పరిశ్రమలో ఉన్నారు మరియు దాదాపు అప్పుడే ఇండియాలో ప్రారంభమైంది. అయితే ఎంత సంవత్సరాలు అయ్యింది సార్? 24, 27 సంవత్సరాలు అయ్యింది. 27 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు డైరెక్ట్ సెల్లింగ్ను స్థానంగా చూస్తున్నారు. వీరు అనుకుంటారు ఇది చిట్ ఫండ్ వాళ్ళు. అయితే ఈ అభిప్రాయం ఎప్పుడు మారుతుంది సార్? ఇది చాలా కఠినమైన ప్రశ్న. మీరు వత్స అడిగారు. మెజారిటీగా ఈ పరిశ్రమను స్కామ్ లేదా ఇతర విషయాలుగా భావించేవారు ఎక్కువగా ఈ పరిశ్రమను గుర్తించిన వారే. ఈ పరిశ్రమను గుర్తించిన వారి అభిప్రాయం, వారి ఆలోచన ఈ పరిశ్రమ గురించి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ విషయాల్లో పాల్గొన్నారు. మేము బ్యూరోక్రసీతో కలిసినప్పుడు, వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసినప్పుడు అన్ని మంచి కంపెనీలు ఈ విషయంపైనే పనిచేస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది తప్పు ఆటగాళ్లు వచ్చి ఈ పరిశ్రమ యొక్క ఇమేజ్ను దెబ్బతీస్తారు. సార్, మా ప్రభుత్వం నుండి ఇదే ప్రయత్నం ఉంది. రూల్స్తో పాటు ఒక నియంత్రణ సంస్థ ఉంటే దాని ద్వారా ప్రజలకు దీనిపై నమ్మకం కలగదు. ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లభిస్తే ఈ పరిశ్రమను నియంత్రించడానికి ఎవరైనా ఉంటే తప్పు ఆటగాళ్లు రాకుండా ఉండటానికి, అది జరిగే వరకు కొంతమంది వచ్చి తప్పు మోసాలు చేస్తే మొత్తం పరిశ్రమకు చెడు పేరు వస్తుంది. కానీ నేను మీ అందరితో నా చాట్లో సురేంద్ర వత్స యొక్క అభిప్రాయాల నుండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిశ్రమను అర్థం చేసుకోండి. మిగతా తప్పు ఆటగాళ్లు ఉన్నారని అందువల్ల మొత్తం పరిశ్రమ తప్పు కాదు. స్వీయ సంబంధిత మరియు మంచి కంపెనీలు గతంలో ఎంతకాలంగా నడుస్తున్నాయో వాటిని అర్థం చేసుకోండి. తద్వారా మీరు ఇందులో మీ కెరీర్ను నిర్మించుకోగలరు. విషయాలు మారుతాయి. మనకు ఆశ ఉండాలి మరియు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ వచ్చిన తర్వాత మనకు ఒక చట్టపరమైన గుర్తింపు లభించింది. విశ్వవిద్యాలయాలలో బోధించబడుతోంది. అందువల్ల ఎక్కడో ఒకచోట మనకు ఒక సామాజిక గుర్తింపు లభిస్తోంది. మీ వద్ద చాలా జ్ఞానం ఉంది, చాలా పెద్ద అనుభవం ఉంది. ఒక చివరి ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూకు ఒక డైరెక్ట్ సెల్లర్ నిజంగా ఈ పరిశ్రమలోకి రావాలనుకుంటే లేదా అతను ప్రారంభించాడంటే అతను దానిని కెరీర్గా తీసుకుంటున్నాడు. మంచి కంపెనీ దానిని ఎంచుకోవడానికి ఏ పారామితులు ఉండాలి? నేను ఈ పరిశ్రమలో 1996లో వచ్చినప్పుడు నా అభిప్రాయం ప్రకారం 27 సంవత్సరాల క్రితం నా ఆలోచన కూడా అదే వ్యక్తితో ఉండవచ్చు. ఇప్పుడు దీన్ని కొత్త కెరీర్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తితో సార్. అందువల్ల ఈ పరిశ్రమను తెలుసుకోవడానికి నేను ఒక పుస్తకం చదివాను. దాని పేరు నాకు ఇప్పటికీ గుర్తుంది. ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే పుస్తకాన్ని రాశారు. ఒక గొప్ప నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డైరెక్ట్ సెల్లింగ్లో రాండీ గేజ్ అని పిలుస్తారు. నేను ఆ పుస్తకాన్ని చదివినప్పుడు ఆయన చెప్పారు, సరైన కంపెనీని ఎంచుకోండి అని. ఆయన ఏ ప్లాన్కు ప్రాముఖ్యత ఇవ్వలేదు.
ఆయన ఉత్పత్తుల గురించి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆయన మొదటగా చెప్పారు, మీరు సరైన కంపెనీని ఎంచుకోవాలి. కంపెనీని ఎంచుకోవడానికి ముందుగా మీరు కంపెనీ మేనేజ్మెంట్ను చూడండి. సురేందర్ గారు, మీరు నమ్మరు, కానీ ఆ సమయంలో నాకు ఏమీ అర్థం కాలేదు. కంపెనీ మేనేజ్మెంట్ను ఎందుకు చూడాలో అది కంపెనీ పని అని నేను అనుకున్నాను. మంచి మార్కెటింగ్ ప్లాన్ మరియు మంచి ఉత్పత్తులను అందించండి. జో డైరెక్ట్ సెల్లర్లు ఉన్నారు, వారు ఉత్పత్తులు అమ్ముతారు, తమ కష్టంతో టీంను నిర్మిస్తారు, ఆదాయం పొందుతారు. కంపెనీ వారికి ఆదాయం ఇవ్వాలి. కంపెనీ మేనేజ్మెంట్తో ఏమీ సంబంధం. కానీ కాలం గడిచిన కొద్దీ ఈ ఇండస్ట్రీలో నాకు అర్థమైంది, కంపెనీ మేనేజ్మెంట్ అంటే కంపెనీని నిర్వహిస్తున్న వారిని చూడటం. ఎందుకు అవసరం? ఎందుకంటే వారి ఆలోచన డిస్ట్రిబ్యూటర్ల పట్ల ఉంటే వారి ఆలోచన నిజాయితీగా ఉంటుంది. వారు నైతికంగా పని చేయాలని కోరుకుంటున్నారు, ఎటువంటి షార్ట్ కట్ అనుసరించాలనుకోవడం లేదు. ఆ కంపెనీ మేనేజ్మెంట్కు నిజంగా ఈ బాధ ఉంటే వారు ప్రజల జీవితాలను మార్చాలని కోరుకుంటారు. అటువంటి కంపెనీలో మీ కెరీర్ కూడా సురక్షితంగా ఉంటుంది, మీ వృద్ధి దానిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ చెబుతాను, నేను ఇప్పటికీ మీ ఇంటర్వ్యూకి ముందు బయట కూర్చున్నప్పుడు, సార్ వశిష్ఠ్ జీతో నా చర్చ జరుగుతున్నప్పుడు దాని లోపల కూడా నేను ఒక పుస్తకం గురించి చర్చిస్తున్నాను. దాని లోపల వారు చెప్పారు, కంపెనీని నడిపించే వ్యక్తులు లీడర్షిప్లో ఉండాలి. ఉదాహరణకు, లీడర్ 5 స్థాయిలలో ఉండాలి. ఆ కంపెనీ యొక్క వ్యూహాత్మక ఆలోచన ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క విజన్ ఎలా ఉంది. ఒక మంచి మేనేజ్మెంట్ ఉంటే జనాల పట్ల ఆలోచిస్తున్నది. అవి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. సమయం ఎలా మారుతోంది, మన ప్రజల అవసరాలు ఎలా మారుతాయి, వారికి టూల్స్ ఎలా కావాలి, వారికి ఉత్పత్తులు ఎలా కావాలి, మన ప్రజలను మరింతగా ఎలా మార్గనిర్దేశం చేయాలి, మన ప్రజలు మరింత అభివృద్ధి చెందడానికి మనం ఎలా పెట్టుబడి పెట్టాలి. ఈ ఎంపిక, ఈ సెలెక్షన్ మీరు అందరూ స్వయంగా చేయాలి. ఒకవేళ మీరు ఒక చిన్న తప్పు చేసినా కూడా ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే తప్పులు చేయకుండా ఎవరూ నేర్చుకోరు. కానీ మీరు ఏ కంపెనీని మీ డైరెక్ట్ సెల్లింగ్ కెరీర్గా ఎంచుకుంటారో, నా అభిప్రాయం ప్రకారం ఆ కంపెనీ యొక్క చరిత్ర మరియు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వైపు చూడండి. అప్పుడు మాత్రమే మీ కెరీర్ పూర్తిగా స్థిరంగా ఉంటుంది. అది గొప్పది. ఈ ఒక పారామీటర్ సరైనదిగా ఉంటే అలాంటి ఆశలు పెట్టుకోవచ్చు. తర్వాత మిగతా విషయాలు ఆటోమేటిక్గా సరిగా ఉంటాయి. ఉత్పత్తి కూడా సరిగ్గా ఉంటుంది, పరిహారం ప్రణాళిక కూడా సరిగ్గా ఉంటుంది. విషయాలు అది లేకుండానే మనం మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చూడండి సార్, మన పరిశ్రమ అపఖ్యాతి పాలైంది కాబట్టి అనైతిక పని ఎక్కడో ఉంది. మరియు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలలో ఎథికల్ కానీ పని ఉంది. మీరు పరిశ్రమలో ఒక లెజెండ్ కాబట్టి వారు ఎలా అయినా సరే చాలా వేగంగా కంపెనీని పెంచాలని అనుకుంటున్నారు. వారి ప్రోస్ మరియు కాన్స్ ఏమిటి, వారు ఏమి చేయాలి? మళ్ళీ మీరు చాలా కఠినమైన ప్రశ్న అడిగారు. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్పాలనుకుంటాను, ఏ కంపెనీ కూడా చాలా వేగంగా ఎదగలేరు జాబితా బలమైన పునాది లేకపోతే. సార్, మీ జోర్బా కూడా ఈ పరిశ్రమలో చాలా పాతది. నేను కూడా నా గత 27 సంవత్సరాల చరిత్రలో చూశాను. కంపెనీలు వస్తాయి, సంవత్సరం 2 సంవత్సరాలు హల్లా చేస్తాయి, ఇది చేశారు, అది చేశారు. ఆ తర్వాత వారి వృద్ధి స్థిరంగా ఉండలేరు, ఆ కంపెనీ కూడా స్థిరంగా ఉండదు. అందుకే నా ఎప్పుడూ నమ్మకం ఏమిటంటే, కంపెనీలు స్వీయ నియంత్రణలో ఉంటే, అంటే వారు ఎల్లప్పుడూ తమ డిస్ట్రిబ్యూటర్లకు లేదా మీరు ఏ టర్మినాలజీ ఇవ్వండి, వారి పునాది సంవత్సరాలలో వారు తమను తాము నిరూపించుకోవాలి. ఆ తర్వాత వారి వృద్ధి యొక్క వేగం స్వయంచాలకంగా వస్తుంది. ఎందుకంటే వారు ఒక పునాది మరియు వ్యవస్థను సరిచేశారు.
అందుకే ఇది నా నమ్మకం. నాకు ఆశిస్తున్నాను. సార్ ప్రశ్న అవును, అవును. మీరు ఇది చెప్పాలని అనుకుంటున్నారు. కొంచెం సహనంతో పని చేయండి. మార్కెట్లో ముందుగా మీను నిరూపించుకోండి మరియు విశ్లేషణాత్మకంగా పనిచేస్తే అది ఎక్కువ కాలం ఉండదు. 1-2 సంవత్సరాల్లో మీరు చూస్తారు. చరిత్ర కూడా చెప్పినట్లుగా సార్ నేను కూడా చాలా దగ్గరగా ఈ విషయాలను చూశాను. ఏదైనా కంపెనీ వస్తుంది అనిపిస్తుంది. అది అన్నీ తీసుకెళ్లిపోతుంది మరియు 2-3 సంవత్సరాల్లో ఆ కంపెనీ కనిపించదు. దాని ప్రజలు కనిపించరు మరియు కనిపిస్తే కూడా అది మాయమైపోతుంది ఎక్కడో అక్కడ మరియు నెమ్మదిగా ప్రారంభించిన కంపెనీలు సూత్రాలపై నిలబడ్డాయి. ఇప్పుడు వారు చాలా పెద్ద పని చేస్తున్నారు. చూడండి, నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కొంతమందిని మోసం చేయవచ్చు. కొంతకాలం పాటు అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు. మన వ్యాపార ప్రపంచం మోతపార్క. మన నాయకులకు తమపై నమ్మకం లేకపోతే వారు తమ కంపెనీ గురించి ప్రజలకు ఎలా నమ్మకం కల్పిస్తారు? నేను మీతో మాట్లాడుతున్న విషయం మరియు మీరు కూడా చెప్పారు. ఈ రోజుల్లో 3వ తరం ఈ పరిశ్రమలోకి వచ్చారు. ఆ వ్యక్తులలో నమ్మకం లేకపోతే తమ 3వ తరం లేదా 2వ తరం ఎందుకు? మరియు ఇదే ప్రజల నమ్మకం. నా ఎప్పుడు చెప్పే విషయం సురేందర్ జీ. ప్రజలు ఎప్పుడూ ఒక కంపెనీని చేరడం కాదు, వారు ఆ వ్యక్తిని చేరుతారు. ఆ కంపెనీని చూపించడానికి వెళ్ళిన వ్యక్తిని. వారికి కంపెనీలో నమ్మకం తర్వాత వస్తుంది. మొదట ఆ వ్యక్తిలో, ఆ నాయకుడిలో నమ్మకం ఉంటుంది. ఆ వ్యక్తి ఆ కంపెనీని తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలో నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అది కంపెనీలోకి వస్తుంది. అందుకే నేను చెప్పాలనుకున్నాను. అద్భుతం సార్, మీ 27 సంవత్సరాల అనుభవం. మేము ప్రయత్నించాము 22 నుంచి 24 వరకు నిమిషాల్లో వీక్షకులకు అందించడానికి. సార్ మీకు ఒక పెద్ద పేరు ఉంది. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. మీ వ్యాపారం భారతదేశంలో కూడా ఉంది. భారతదేశం వెలుపల కూడా ఉంది. మీరు అసోచాం మరియు ఇతర సంఘాలతో కూడా దగ్గరగా పనిచేస్తున్నారు. మీరు ఆర్ట్సీ యొక్క మానిటర్ కూడా. అక్కడ కూడా మీతో కలిసి నాకు పనిచేసే అవకాశం లభించింది. అయినప్పటికీ మీరు సమయం కేటాయించారు. సార్ ఇది అర్థం చేసుకోండి. మీ రాకతో ప్రజలకు, పరిశ్రమకు బలం వస్తుంది. మా ధైర్యం పెరిగింది. సార్ సుందర్ జీ, నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను నన్ను పిలిచినందుకు. మా అన్ని వీక్షకులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న జీ, నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ముందు ఎప్పుడూ ఆలోచన లేదు. నా స్వంత కంపెనీ ప్రారంభించాలనే మేము ఈ కుటుంబాన్ని ప్రారంభించాము. ఈ పరిశ్రమకు గౌరవం మరియు గౌరవం లభించడానికి ఈ వ్యాపారాన్ని దాదాపు 19 సంవత్సరాలు చేస్తూ ఈ రోజున కూడా ఇతర కంపెనీల వ్యవస్థాపకులు, నాయకులు వారిని కలుస్తాను. ఎల్లప్పుడూ ఈ విషయానికి పని చేస్తాను. ఈ పరిశ్రమ ముందుకు సాగడానికి ప్రజల ఆలోచన దీనికోసం మెరుగ్గా ఉండాలని. సార్ మీకు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలకున్నప్పటికీ మీరు సమయం కేటాయించారు. మా వీక్షకులకు ఇంత జ్ఞానం ఇచ్చారు. హృదయపూర్వకంగా అన్ని వీక్షకుల తరఫున మరోసారి చాలా ధన్యవాదాలు సార్. థాంక్ యూ సో మచ్ సురేందర్ జీ, ఇది నిజంగా ఆనందం. ఖచ్చితంగా నేను ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పటికీ ఈ పరిశ్రమ కోసం నేను ఏదైనా చేయగలిగితే, ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వగలిగితే దానికి నేను ఎల్లప్పుడూ అవకాశాన్ని చూస్తాను. అందుకే నేను ఎల్లప్పుడూ ఉంటాను. థాంక్ యూ సో మచ్ ఎవ్రీబాడీ. కాబట్టి ఇవి గౌతమ్ బాలి సార్. 27 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమలో ఉన్నారు. చాలా పెద్ద అనుభవం. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ సమాచారం మీకు ఎలా చేరేది? ఈ రకమైన పెద్ద వ్యక్తిత్వంతో కలవడానికి మీరు వచ్చే మంగళవారం రాత్రి 8 గంటలకు ఎదురుచూడాలి. మళ్ళీ కలుద్దాం. చాలా ధన్యవాదాలు.